అప్పుల వారు అంటే అందరికీ భయమే. అప్పు తీర్చేస్తూ ఉంటే చాలా ధైర్యంగా సంతోషంగా ఉంటాము, కానీ ఉండగలుగుతాము. కానీ అప్పులు తీర్చలేకపోతే, అప్పులు ఇచ్చారు, అప్పుల వారు వస్తున్నారు అంటే భయపడిపోతూ ఉంటాం, దాగుంటూ ఉంటాం, ఇంట్లో ఉండి లేరని చెబుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు అనేకుల జీవితాల్లో ఉన్నవి, కాదనడానికి లేదు. నీవు అప్పు తెచ్చుకున్నావు కాబట్టి అప్పు తీర్చాలి, అది న్యాయమే. నువ్వు తీర్చలేకపోతున్నావు కాబట్టి నిన్ను వారు అడుగుతారు, అది న్యాయమే. కానీ నీ దగ్గర అప్పు తీర్చడానికి లేదు, మరి ఏం చేయాలి? ఈ స్త్రీ కూడా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఆమెకు 2 కొడుకులున్నారు. అయినా ఏమీ అప్పు తీర్చలేకపోతున్నారు. ఏమి చేయాలో ఏమీ తోచడం లేదు. కొందరికి ఏమీ తోచక మతి భ్రమిస్తూ ఉంటుంది, పిచ్చి వాళ్ళైపోతారు. కొందరు ఇంకా తల గోడకు బాదుకుంటూ ఉంటారు, చేతులతో తల మీద కొట్టుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి వికృత చేష్టలు చేస్తూ ఉంటారు, ఏమీ తోచక. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. ఈ పరిస్థితులను మార్చగలిగిన శక్తి దేవునికి ఉన్నది. నువ్వు కేకలు పెడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు పడి దొర్లుతున్నావు, నీ గుండె బాదుకుంటున్నావు, అయ్యో అయ్యో అంటున్నావు. అప్పు తీర్చలేకపోతున్నానే, అప్పుల వారు వచ్చి దండెత్తి వచ్చి మాట్లాడుతున్నారే, దూషించి మాట్లాడుతున్నారే. గుండె బాదుకుంటూ బ్రతకడం కంటే చావు మేలనుకుంటున్నావు, చావు మార్గాలు వెతుకుతున్నావు. ఇవేమీ చేయవద్దు, కానీ ఇలాంటివి చేయకూడదు. ప్రవక్త చెబుతున్నాడు, నీవు గదిలోకి వెళ్ళి నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు. నూనె కొంచెం ఉన్నది. అయితే ప్రక్కింటి వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండలు తెచ్చి, నీవు నీ కొడుకులిద్దరూ గదిలోకి వెళ్ళండి, తలుపు వేయండి, ఏ నూనె అయితే ఉందో దాన్ని వంచు. ఆ కుండలోనికి వంచగానే దేవుడు చేసే కార్యాన్ని చూతురు గాని అని ఎలీషా వారిని పంపివేస్తున్నాడు. ఎలీషా గారు అప్పులు తీర్చలేరు, కానీ ఎలీషా ఏ దేవుని నమ్ముకున్నాడు? ఎలీషా ఏ దేవుని గురించి మాట్లాడుతున్నారు? ఎలీషా ఏ దేవుని ఆత్మ కలిగిన వారై ఉన్నారో ఆ దేవుడు సర్వలోక మానవుల్ని, సర్వజీవుల్ని పోషించుతున్నటువంటి దేవుడు. ఆయనని ఇబ్బంది తీర్చగలడు. ఏ రీతిగా తీర్చగలడో దేవుని పద్ధతి నీకు తెలియకపోయినా ఆకాశం నుండి మన్నా పంపిస్తాడని మోషే గారికి తెలుసునా? బండలో నుండి నీళ్లు, వీరికి కావలసిన నీళ్లు ఇస్తాడని మోషే గారికి తెలుసునా? ఎవరు ఆలోచించని విషయాలు, ఊహించని సంగతులు, అర్థము చేసుకోలేని విషయాలు దేవుడు తన అద్భుతమైనటువంటి శక్తితో, జ్ఞానముతో జరిగించి మెట్టుకు తన ప్రజలను బ్రతికించాలి, బలపరచాలి, నడిపించాలి. పాలు తేనెలు ప్రవహించే దేశములో వారు అడుగుపెట్టి దాన్ని వారు స్వతంత్రించుకునేలా చేయాలని దేవుని యొక్క సంకల్పం. అందుకొరకైన దేవుడు నిర్ణయించినటువంటి కార్యమును ఆయన జరిగించే దేవుడుగా ఎలాగైతే ఉన్నాడో, ఇక్కడ కూడా వారి అప్పు తీర్చడానికి ఉపాయము వారు ఎరుగరు. ఎలీషా గారు వారి అప్పు తీర్చరు, కానీ దైవజనుడు ఆయన ఏది చెబుతున్నాడో వారి మేలు కొరకు దేవుని ఆత్మ చేత నడిపించబడి చెబుతున్నాడు. దేవుని సేవకులైన వారు ఏది మేలో దాన్ని దేవుని నుండి, వాక్యము నుండి, దేవుని ఆత్మ నడిపింపును బట్టి తెలియచేసేవారై ఉన్నారు గనుక దైవాత్మ పూర్ణులమై ఉండాలి. దేవుని సేవకులైన వారు దైవాత్మ పూర్ణులై ఉండాలి. ఎన్నో కష్టాలతో వచ్చే వారికి బైబిలులో నుండి ఆదరణ మాటలు చెప్పాలి. మీ అనుభవములో నుండి మిమ్మల్ని దేవుడు ఎలాగో లేవనెత్తాడో కష్టాల్లోంచి చెప్పి వారిని ధైర్యపరచాలి, ఊరట కలిగించాలి. ఎలీషా గారు చెప్పినట్లుగానే గదిలోనికి వెళ్ళారు.
గది నిండా ఖాళీ కుండలు ఉంచారు. కొంచెం నూనె ఉంది, అది వంచడం మొదలు పెట్టారు. ఆ అమ్మగారు వారి 2 కొడుకులు గదిలోనికి వెళ్ళారు, తలుపు వేశారు. ఇప్పుడు దేవుని కార్యము ప్రారంభమైనది. ఆయన మీతో చెప్పినది చేయుడి, దేవుడు చెప్పింది చేయండి, వాక్యము చెప్పింది చేయండి. దేవుని వాక్యమును బట్టి దేవుని సేవకులు వాక్యము మీకు చెప్పినప్పుడు, దేవుని సేవకులు దేవుని వాగ్దానములను మీకు చూపించినప్పుడు, ఆ దేవుని వాగ్దానములను నమ్మి మీరు చేసినట్లయితే ఎవరూ చేయలేని కార్యాలు మీ విషయములో దేవుడే చేసి పెట్టగలడని మనము విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము.